ఈ ఎన్నికలనేటివి భారతదేశానికి మన బతుకుకు ముడిపడి ఉన్న ఎన్నికలు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బాంబు బ్లాస్టింగ్లు జరిగేది. సినిమా థియేటర్ల కాడ, బస్టాండ్ సెంటర్లల్లా, హైదరాబాద్లలో ఎక్కడన్నా 100 మంది కలిసి ఫంక్షన్లుంటే ఎక్కడ బాంబులు పేలుస్తాయో అన్న భయంతోని బతికినోళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ భారతదేశంలో 2 సార్లు ఏలుతున్న క్రమంలో ఎక్కడ కూడా భారతదేశంలో బాంబు బ్లాస్టింగ్ అనేది లేదు. ఇవాళ ఈ భారతదేశాన్ని కాపాడుతున్న నాయకుడు, ఏకైక గొప్ప నాయకులు మన నరేంద్ర మోడీ గారు మాత్రమే. అన్ని పార్టీలకు కుటుంబం ఉంటది, అన్ని పార్టీలకి స్వార్థం ఉంటది. కానీ కుటుంబమే భారతదేశం అని నిస్వార్థంగా 24 గంటలలో 18 గంటలు కంటికి రెప్పలాగా ఈ భారతదేశాన్ని మనందరినీ కాపాడుతున్న గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. ఇవాళ గల్లీ ఎన్నికలు కాదు, ఇవి గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికలు గల్లీ ఎన్నికలలో మోసపోయినట్టుగా, గోసపడ్డట్టుగా ఢిల్లీ ఎన్నికలలో మోసం పోకండి, గోసపడకండి. అది ఏం మోసం? కుటుంబ పాలన. కేసీఆర్ కు కుటుంబ పాలన మీద యుద్ధం చేసిన నాయకులు బండి సంజయ్ అన్న, బీజేపీ పార్టీ రోడ్డు మీద గుంజుకొచ్చినాం కల్వకుంట్ల కుటుంబాన్ని. మేం రోడ్డు మీద గుంజుకొస్తే మీరు ఓటు రూపకంగా అడ్రస్ లేకుండా చేసిండ్రు కుటుంబ పాలనను. కానీ ఆశపడ్డాం మేము, వాళ్ళను రాజకీయంగా సమాధి చేసి మాకు అధికారం ఇస్తారేమో అని ఆశపడ్డాం. కానీ గోసపడుతున్నాం, ఇప్పుడు బాధపడుతున్నాం. అయినా కానీ ఏం ఇబ్బంది లేదు. కానీ మీరు ఆలోచన చేయండి, రేపు ఎన్నికలలో కేసీఆర్ మళ్లీ వస్తారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు వినోద్ కుమార్ ని ఇక్కడ పెట్టబోతుండ్రు, నిలబడని అంటాడు. కాషాయం జెండాను చూసి భయపడతాడు బోయినపల్లి వినోద్ కుమార్, భయపడతాడు కార్యకర్తలు, ప్రజలను చూసి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. అబద్దాలు చెప్పేటోళ్ళం కాదు మేము, మోసం చేసేటోళ్ళం కాదు మేము. 6 గ్యారంటీ పథకాల కోసము మీరు మోసపోయినరు, గోసపడ్డరు. ఇప్పుడు ఈ 90 రోజులలో ఆలోచనలో పడ్డరు. అగొక్క ఆలోచననే నరేంద్ర మోడీ వైపు తీసుకపోండి, నరేంద్ర మోడీ వైపు తీసుకపోండి. ఈ భారతదేశం ఎందరో ప్రధానులు ఏలిండ్రు, కానీ ఎవ్వరు కూడా ఈ భారతదేశాన్ని కాపాడే దమ్ము, ధైర్యం లేదు. అది ఓన్లీ నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. దయచేసి మీరందరూ ఒకటే ఉదాహరణ మా సత్యన్న చెప్పిండు. కరోనా కష్టకాలంలో కేసీఆర్ రాలే, కాంగ్రెస్ వాళ్ళు రాలే, కానీ బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మీ ఇళ్లలో తిరిగినోళ్ళు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడిన గొప్ప నాయకులు ఇవాళ నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మరి నరేంద్ర మోడీ గారే నిలబడ్డారనుకొని తప్పకుండా 3వ ఈ దేశ ప్రధాని చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఉందా అక్క? ఉందా? మరి దేశ ప్రధానమంత్రి గారిని మళ్లీ మోడీ గారిని చేయాలంటే సంజయ్ అన్న ఓటేయాలి. సంజయ్ అన్న ఓటేయాలంటే సంజయ్ అన్నకు మనమేం చేయాలి? కొడిమేల ప్రజలమందరం సంజయ్ అన్నకు ఏం చేయాలి? ఏం గుర్తు? మరి ఏం గుర్తక్క? ఆ మాయ నుంచి బయటపడ్డమా? 6 పథకాల మాయ నుంచి బయటపడ్డమా? కమలం పువ్వు గుర్తు కోడేస్తున్నారు కదా. దయచేసి మీ అందరినీ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము గొంతెత్తిన నాయకుడు, గొప్ప నాయకుడు బండి సంజయ్ అన్న. రాష్ట్రమంతా కాలి నడకగా పాదయాత్ర చేసిన బిడ్డ బండి సంజయ్ అన్న. ఎవ్వరు కూడా ఇంత కష్టపడలే. ఏ ఎంపీ కూడా కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ ఎన్నడన్నా కనపడ్డా? ఏ నాయకుడన్నా ఇట్లొచ్చి మాట్లాడిన చరిత్ర ఉందా? కానీ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతున్న ఈ గొప్ప నాయకుని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి కొడిమేల ప్రజలు రాబోయే ఎన్నికలలో ఇంకో 40-50 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి. బండి సంజయ్ అన్న కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి చొప్పదండి ప్రజలుగా మనందరి బాధ్యత. 1,00,000 మెజార్టీతోని అన్నను పార్లమెంటుకు పంపించవలసిందిగా మీ అందరిని కూడా బొడిగే శోభక్క, గాలన్నగా నేను విజ్ఞప్తి చేస్తానా. నా ఓటు కూడా ఉంది, అందుకే మీ అందరిని కలుపుకుంటున్నా. నా ఓటు కురిక్యాల ఉంది, 4 ఓట్లు.
4 ఓట్లలో 1 ఓటు దేవుడు తీసుకుపోయిండు కానీ మా కుటుంబంలో ఉన్న నా ఓట్లతో పాటు మనందరి ఓట్లు కూడా సంజయ్ అన్నకేసి 1,00,000 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు సంకలకు తీసుకొని శబాష్ అనిపించే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ అన్నగారికి ఒక 2 విషయాలు చెప్తాన్నా. 40 ఏళ్ల చరిత్రలో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలే అన్నా. కానీ 40 ఏళ్ల పెండింగ్ ఉన్న మైసమ్మ చెరువును నింపిన చరిత్ర బొడిగె శోభక్కకున్నదే. పోతారం చెరువు కంప్లీట్ చేసి రైతులందరికీ సాగునీరు తాగునీరు అందించిన బొడిగె శోభక్కను మా కొడిమేల ప్రజలు ఎందుకో చాలా తక్కువ ఓట్లేసి ఓటమి పాలు చేసిండ్రు. కానీ నాలాంటి లీడర్ అక్క ఈ చొప్పదండి నియోజకవర్గానికి రారక్క. ఎవరొచ్చినా సెల్ఫీ ఫోటోలకి అంకితం అవుతారు తప్ప గాని మీలో మమేకమైన గొప్ప లీడర్ బొడిగె శోభక్క. కాబట్టి 2 సార్లు ఓడించినా నేనేం బాధపడతలేను. కానీ సంజయ్ అన్న గెలుపు కోసం మాత్రమే వచ్చిన. ఎందుకంటే నేను పుట్టెడు దుఃఖంతోనున్నా, బాధలో ఉన్నా. నా లక్ష్యం సంజయ్ అన్న గెలవాలి, పార్లమెంటుకు పోవాలని ఒక ఆలోచనతో వచ్చిన. కాబట్టి దయచేసి మీ అందరు కూడా మరొకసారి నా మాటగా బొడిగె శోభక్క గాలన్న మాటగా ఎవరు ఏదిచ్చినా తీసుకోండి దయచేసి. కానీ ఓటు మాత్రం కమలం గుర్తుకు ఓటేసి సంజయ్ అన్నను మంచి మెజార్టీతో పంపించాలని, నరేంద్ర మోడీ గారిని మన దేశ ప్రధానమంత్రిగా 3వ సారి మనము చూడాలని కూడా మీ అందరి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.